నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాపూర్ మండలం గోనెపల్లి గ్రామంలో సొంత భూమిలో వ్యవసాయం చేసుకుందామని చూసిన రైతు పొలాన్ని ధ్వంసం చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు గోనెపల్లి గ్రామంలో NH 565 ఆనుకుని గొల్లబోయిన స్వామివారి ఆలయం ఎదురుగా సర్వే నెంబర్ 226 382/2లో గల 2 ఎకరాల 48 సెంట్ల భూమిలో నిమ్మ చెట్లు సాగు చేసుకుందామనే ఉద్దేశంతో పొలం మొత్తం దున్నించి చుట్టుపక్కల ఫెన్సింగ్ హద్దురాళ్లు ముళ్ల కంచె వేసి నిమ్మ చెట్లను నాటించడం జరిగిందని, ఈ పొలం విషయంలో స్థానికులైన తిరుపతి నీరజ, వల్లెపు కిష్టయ్య, గుంజి సుబ్బు, చెంచు వీరు ముగ్గురు కలిసి గ్రామంలోని ఇంకొక 10 మంది వ్యక్తులు చిన్నక్క, వెంకటేశ్వర్లు, కల్పన, కొండయ్య, గురవయ్య, ప్రసాద్ మరికొంతమంది పొలం వద్దకు చేరుకుని ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేయడమే కాకుండా పొలంలో నాటిన నిమ్మ మొక్కలను పీకివేయడం జరిగిందని, ఈ విషయమై బాధితురాలు, ఆమె బంధువులు ఆ పొలం దగ్గరకు వెళ్లి వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా బాధితురాలితో పాటు ఆమె తరపున వారిని కొంతమంది కొట్టడం జరిగిందని, అంతేకాక మీకు చేతనైంది చేసుకోండి అని హెచ్చరించారని, ఈ విషయంపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో రెవెన్యూ ఫిర్యాదు చేస్తూ సంప్రదించి తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. రాళ్ళు నాటితే రాళ్ళు బెరికే ఇప్పుడు 4వ తడవ ఇది ఈ పని చేయటం. మేము పోలీస్ కేసు పెడితే మాకు స్పందించటం లేదు సార్. మాకు అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ప్రకారం మమ్మల్ని నాశనం ఇబ్బంది చేసి పారేస్తామనరా. మాకు ఎవరు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయటే వాళ్ళు లేకుండా ఉండరా. మాకెవరు దిక్కు దేశలేరా. నాకు 2 ఆడపిల్లకాయలు, కొడుకు బిడ్డలు, ఇంకెవరు లేరు మాకు. ఒక్క కొడుకు ఉంటే ఆ కొడుకు కూడా చచ్చిపోయిండు. మాకు ఇంకెవరు దిక్కు లేరు సార్. మాకు చెట్లు వేసినాం సార్. 200 నిమ్మ చెట్లు ఒక్కటి లేకుండా బెరికేసి రాళ్ళు వంతన బగలు కొట్టి ధ్వంసం చేసేసిపోయినారు. రాత్రులు మాకు తెలవకుండా నిన్న కూడా నీళ్లు పట్టినాము. ఈ చెట్లన్నీ బెరికేసిండ్రు, ఈ రాళ్ళన్నీ కొట్టేసిండ్రు. ఒక్కటి లేకుండా చూడు ఏ ప్రకారం చేసేసిండ్రు. నుంచి పొలం తయారు చేసుకొని మేము పట్టా కాగితాలు, పాసుబుక్కులు అన్నీ తయారు చేసుకొని గవర్నమెంట్ మాకు స్వాధీనం చేస్తే మళ్ళీ వీళ్ళు దొమ్మి పట్టుగా 10-20 మంది మా మీదకు వచ్చేది, దౌర్జన్యంగా మాట్లాడేది, మేము వేసిన కంప బెరికేసేది, మేము వేసిన రాళ్ళు కొట్టేసేది, మేము వేసిన చెట్లు బెరికేసేది. ఈ ప్రకారం చేసి మమ్మల్ని అల్లాడిపిస్తా ఉండరు. కంటికి పోపిస్తా ఉండరు. కోర్టుకు కూడా పోయినా సార్. నేను ఇండిషన్ ఆర్డర్ తెచ్చినాను. గవర్నమెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. MR వాళ్ళు చెప్పిండ్రు. పోలీస్ కేసులు పెట్టినము. ఎన్ని చేసినా కానీ మమ్మల్ని ఈ ప్రకారం చేస్తుండ్రు. నా కొడుకు లేడు, నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు 2 ఆడపిల్లకాయలు. మాకెవరు దిక్కు దశ లేరు సార్. ఈ ప్రకారం మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెడతా ఉండరు. ఎంత నష్టం. ఇప్పుడు 1.5 లక్ష పెట్టినా సార్ దీనికి అప్పు చేసుకొని. నేను ముసలిదాన్ని, నాకెవరు లేరు. రాదురు ముసలాయన ఉంటే పెరాల్సిన వచ్చింది. 2 ఆడపిల్లకాయలు, కొడుకు బిడ్డలు, మాకెవరు దిక్కు దశ లేరు. ఈ ప్రకారం చేస్తా ఉండరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి. రాళ్ళన్నీ పగలు కొట్టేసి నిమ్మ చెట్లు వేసి ఉంటాయి అన్నీ బెరికేసి ఈ పని చేసిండ్రు సార్. మమ్మల్ని మాకే ఆదరణ లేదు. మాకెవరు లేరు వాళ్ళని ఎదుర్కొనేదానికి. పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఏది మాకు స్పందించలేదు. మమ్మల్ని ఎవరు ఆదరించే వాళ్ళు లేకుండా పోయినరు.